హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, మనలో చాలా మంది చాలా రోజుల నుండి మంచి ఆఫర్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఫైనల్గా ఫ్లిప్కార్ట్లో మనకు బిగ్ సేవింగ్ డేస్ అని చెప్పేసి మంచి డిస్కౌంట్స్ అయితే రాబోతున్నాయి. ఈ 18th సెప్టెంబర్ నుండి 20 సెప్టెంబర్ వరకు మనకు ఈ సేల్ అయితే రన్ అవుతుంది. అండ్ ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్కి 17th సెప్టెంబర్ 6 PM నుండే సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మ్యాక్సిమం అన్ని ప్రోడక్ట్స్ మీద కూడా మనకు మంచి డిస్కౌంట్స్ అయితే ఉండబోతున్నాయి. సో ఎవరైతే ప్రోడక్ట్స్ కొనాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది మంచి టైం అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి, వీళ్ళు ప్రీ బుకింగ్ కూడా స్టార్ట్ చేశారు ఆల్రెడీ. మనకు 15th సెప్టెంబర్ నుండి 16th సెప్టెంబర్ వరకు ప్రీ బుకింగ్ అయితే స్టార్ట్ చేశారు. ప్రీ బుకింగ్ అంటే మనకు ముందే ఆఫర్స్ యొక్క ప్రైసెస్ అయితే రివీల్ చేస్తారు. మాక్సిమం ప్రోడక్ట్స్ మీద మనము ₹1 పే చేసి వాటిని ప్రీ బుక్ అయితే చేసుకోవచ్చు. సేల్ స్టార్ట్ అయినాక ఫుల్ అమౌంట్ పే చేసి దాన్ని ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. సో ప్రీ బుకింగ్స్లో చూసుకుంటే కూడా ఎక్సలెంట్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో మనకు 80% వరకు డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. నేను చాలా వరకు ప్రోడక్ట్స్ని మంచివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డీల్స్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తున్నాను. సో మీరు మన డీల్స్ ఛానల్ ఫాలో అవ్వకపోతే వెంటనే వెళ్ళి ఫాలో అవ్వండి. తెలుగు టెక్ టీవీ డీల్స్ అని సెర్చ్ చేయండి, టెలిగ్రామ్లో వస్తుంది. లేకపోతే నేను కింద డిస్క్రిప్షన్ కింద కమెంట్ పిన్ చేస్తాను, అక్కడ నుండి అయితే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. మీరు ఇక్కడ చూడవచ్చు, మనకు వ్రాంగ్లర్ జాకెట్స్ 3000వి 600లో ఉన్నాయి. అండ్ ఇక్కడ మంచి అడిడాస్వి 700లో ఉన్నాయి జాకెట్స్. అండ్ ఇక్కడ షూస్ చూసుకుంటే మనకు 350 నుండి స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ లీ షర్ట్స్, లీ జీన్స్ చూసుకుంటే 400 నుండి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ FCUK బ్రాండ్ ఇది మనకు 1500-2000 ఆ రేంజ్లో అయితే ఉంటాయి బ్యాక్ ప్యాక్స్. బట్ మనకి ఇక్కడ చూసుకుంటే ₹499తోనే వస్తున్నాయి. సో 80% ఆఫ్. అండ్ ఈ ట్రాలీ బ్యాగ్ చూసుకుంటే కూడా మనకి ఇది అమెరికన్ టూరిస్టర్ది. ఇది చూసుకుంటే 2500 ఆ రేంజ్లో ఉంటుంది. బట్ మనకు 1600లోనే వస్తుంది. సో ఇలాంటివి మనకు చాలా ఆఫర్స్ అయితే ఉంటాయి. సో వాటన్నిటిని కూడా నేను సర్చ్ చేసి మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తుంటాను. డెఫినెట్గా మీకు అయితే హెల్ప్ అవుతుంది, మీ డబ్బులు అయితే సేవ్ అవుతాయి. సో ఎప్పుడైనా కూడా ఆఫర్స్ టైంలో నేనైతే ఇక్కడ మంచి డీల్స్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఆఫర్స్ టైం అని కాదు, నార్మల్ రోజుల్లో కూడా అండ్ ప్రైస్ డ్రాప్ అయినా అండ్ మంచి డిస్కౌంట్స్ ఉన్నా మంచిగా డబ్బులు సేవ్ అవుతాయి అనిపిస్తే మీకు డెఫినెట్గా వాటిని అయితే నేను డీల్స్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తుంటాను. సో 10,120 మెంబర్స్ వరకు అయితే జాయిన్ అయ్యారు. సో మీరు ఒకవేళ జాయిన్ అవ్వకపోతే వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. డెఫినెట్గా మీకైతే హెల్ప్ అవుతుంది, మీ డబ్బులు సేవ్ చేసుకోవడంలో, మంచి డిస్కౌంట్స్లో ప్రోడక్ట్స్ కొనడంలో. సో ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే, సో ఇక్కడ మనకు మొబైల్ ఫోన్స్ గురించి అయితే మాట్లాడదాం మనం ఇప్పుడు. చాలామంది మొబైల్ ఫోన్స్ కొందామని అయితే చూస్తున్నారు. అసలు ఏ మొబైల్ ఫోన్స్ మీద మనకు ఆఫర్స్ ఉన్నాయి, సో ఏ ఫోన్స్ని కొనాలి, ఏ ఫోన్స్ని కొనొద్దనేది చూద్దాము. సో ఏదైతే ఆఫర్స్ పేజ్లో పెట్టారో నేను ఓన్లీ ఆ మొబైల్ ఫోన్స్ గురించి మాట్లాడుతాను ఈ వీడియోలో. మనకు SBI కార్డ్ మీద 10% వరకు డిస్కౌంట్ అయితే ఉంది, ఇన్స్టెంట్ డిస్కౌంట్. SBI క్రెడిట్ కార్డ్ మీద, క్రెడిట్ కార్డ్ అండ్ ఇంకా EMI ట్రాన్సాక్షన్స్ మీద కూడా మనకు డిస్కౌంట్ అయితే వస్తుంది. మాక్సిమం ఎంత లిమిటో వీళ్ళైతే చెప్పలేదు, కాకపోతే ₹1500 నుండి ₹2000 వరకు అయితే మనకు మాక్సిమం డిస్కౌంట్ అయితే ఉండడానికి ఛాన్స్ అయితే ఉంది. సో ఫస్ట్ డీల్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు iPhone SE 2020 యాక్చువల్గా లాంచ్ అయినప్పుడు మనకు 42,000 రేంజ్లో అయితే లాంచ్ అయింది. బట్ ఇప్పుడు చూసుకుంటే మాత్రం దీని ప్రైస్ మనకైతే 36,000కి అయితే ప్రైస్ డ్రాప్ అయితే అయిపోయింది. అండ్ మనకి ఇంకా ఆఫర్స్ టైంలో SBI కార్డ్ యూజ్ చేసుకుంటే ఇంకా 2000 వరకు ఆఫ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. అంటే మనకు 34,000 రేంజ్లో అయితే వస్తుంది. సో 34,000 రేంజ్లో చూసుకుంటే మాత్రం మనకు ఒక మంచి ఆప్షన్ అనేది చెప్పవచ్చు. ఇది మనకు కొంచెం ఫోన్ అయితే చూడడానికి చిన్నగా ఉంటుంది. సో చిన్న డిస్ప్లేతోనైతే వస్తుంది మనకు 4.7 ఇంచ్తోని. కాకపోతే మిగతా అన్ని విషయాల్లో మనకి ఇది బీస్ట్ అని చెప్పొచ్చు. దీంట్లో A13 బయోనిక్ చిప్ సెట్ అయితే ఉంది. ఏదైతే లేటెస్ట్ iPhone 11 సిరీస్లో చూస్తున్నాం మనము, అదే ప్రాసెసర్ దీంట్లోనైతే ఉంది. సో మనకు పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ కెమెరాస్ కూడా మనకు దీంట్లో చాలా బాగుంటాయి. డిస్ప్లే కూడా మనకు బాగానే ఉంటుంది. సో మంచి కాంపాక్ట్గా ఉంటుంది, చేతిలో కూడా మంచి ఫోన్ అనేది చెప్పొచ్చు. కాకపోతే ఇది మనకు కొంచెం చిన్నగానే అయితే ఉంటుంది చేతిలో. సో ఇది ఒక్కటైతే మీరు చూసుకోండి. సో మీకు చిన్నగా ఉన్న ఓకే అంటే మాత్రం మంచి పవర్ఫుల్ ఐఫోన్ కావాలంటే మాత్రం మీరు ఈ iPhone SE 2020 అయితే కన్సిడర్ చేయవచ్చు. సో మనకు 34,000 రేంజ్లో ఒక మంచి ఆప్షన్ అనేది చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ Realme 6i అయితే ఉంది. సో ఇది మనకు 2 వేరియంట్స్లో ఉంది. 4GB RAM 64GB స్టోరేజ్ వేరియంట్ 13,000లో ఉంది. అండ్ 6GB RAM 64GB స్టోరేజ్ వేరియంట్ ప్రైస్ మనకు 14,000లో ఉంది. సో ప్రజెంట్ చూసుకుంటే 13,000 పరంగా ఒక మంచి ఆప్షన్ అనేది చెప్పొచ్చు. ఈ ఫోన్ అయితే మనం కన్సిడర్ అయితే చేయొచ్చు. దీంట్లో మనకు G90T ప్రాసెసర్ ఉంది. సో మనకు మంచి పవర్ఫుల్ ప్రాసెసరే, హెవీ గేమింగ్ అంతా కూడా మనకు బాగానే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే 40+8+2+2 క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ పంచువల్ కెమెరా ఉంది. మంచి ఫోన్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మీరు 13,000 మీ బడ్జెట్ అయితే మీరు ఈ ఫోన్ అయితే కన్సిడర్ చేయవచ్చు. సో 14,000 వరకు మీరు
వెళ్తే మాత్రము సో ఇంకొక 1000 ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. 15,000లో మనకు రియల్మీ 7 అయితే వస్తుంది, వీళ్ళ బ్రాండ్దే. సో రియల్మీ 7 మనకు ఇంకా పవర్ఫుల్ ఫోన్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఒప్పో రెనో 2F అయితే ఉంది. సో ఈ ఫోన్ అయితే నేను మీకు రికమెండ్ అయితే చేయను, ఇది మనకు అంత మంచి ఆప్షన్ అయితే కాదు. దీంట్లో మీడియాటెక్ హీలియో P70 ప్రాసెసర్ ఉంది, స్నాప్డ్రాగన్ 600 సిరీస్కి ఈక్వల్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది 19,000లో. సో మనకు డిస్ప్లే కెమెరాస్ ఇదంతా కూడా బాగానే ఉంటాయి, కాకపోతే అంత పవర్ఫుల్ ఫోన్ అయితే కాదు. సో ఈ బడ్జెట్లో మనకి ఇంకా మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి, వాటి గురించి నేను ఫర్దర్గా చెప్తాను. సో ఈ ఫోన్ అయితే మీరు స్కిప్ చేయడమే బెటర్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు 23,000లో K20 Pro అయితే ఉంది. సో ఇది ఎప్పటి నుండో మనకు ప్రైస్ డ్రాప్ అయితే అయింది, 23,000లో అయితే కనపడుతుంది. అండ్ ఇంకా మనకు బ్యాంక్ ఆఫర్ మీద 2,000 రూపీస్ వరకు అయితే ఆఫర్ అనే ఛాన్స్ అయితే ఉంది, అంటే 21,000 రేంజ్లో అయితే వస్తుంది. 21,000 రేంజ్లో చూసుకుంటే ఎక్సలెంట్ డీల్ అని చెప్పొచ్చు. ఈవెన్ 23,000లో కూడా ప్రజెంట్ చూసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్, ఎందుకంటే దీంట్లో మనకు డిస్ప్లే బాగుంటుంది, AMOLED ప్యానల్ వస్తుంది, ఫుల్ వ్యూ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, పాపప్ కెమెరా ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకు స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ అయితే ఉంది, ఫ్లాగ్షిప్ గ్రేడ్ ప్రాసెసర్, వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ప్రాసెసర్. హెవీ గేమింగ్కి హెవీ యూసేజ్కి రఫ్ అండ్ టఫ్ అయితే వాడొచ్చు మనం దీన్ని. అండ్ కెమెరాస్ కూడా మనకు చాలా బాగుంటాయి, బ్యాక్ సైడ్ 48+13+8 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, 4000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ ఇది మనకు 6GB ర్యామ్ 128GB స్టోరేజ్తో వస్తుంది. సో మీ బడ్జెట్ 20,000 to 25,000 మధ్యలో ఉంటే మాత్రం ఈ ఫోన్ అయితే మీరు కొనవచ్చు, బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ అని చెప్పొచ్చు 2020లో కూడా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు iPhone XR అయితే ఉంది. సో నార్మల్గా దీని ప్రైస్ మనకు 50,000 నుండి 55,000 మధ్యలో ఫ్లక్చుయేట్ అయితే అవుతూ ఉంటుంది. బట్ ఇప్పుడు చూసుకుంటే మనకు ప్రైస్ అయితే డ్రాప్ అయింది 45,000కి. అండ్ సేల్లో మనకు బ్యాంక్ ఆఫర్ మీద 43,000లో రావడానికి ఛాన్స్ అయితే ఉంది. సో మనకు 40 to 45,000లో మీకు ఐఫోన్ కావాలంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో దీంట్లో మనకు 812 బయోనిక్ చిప్ సెట్ ఉంటుంది. సో మనకు 812 కూడా పవర్ఫుల్ చిప్ సెట్టే. సో 813 కన్నా మనకు స్లైట్ ఎడ్జ్ పర్ఫార్మెన్స్ తక్కువ ఉంటుంది, బట్ 812 కూడా మనకు మంచి పవర్ఫుల్ చిప్ సెట్టే. హెవీ గేమింగ్ చేయవచ్చు, మీరు స్ట్రీమింగ్ చేయవచ్చు, మంచి ఆప్షన్ అయితే అవుతుంది. డిస్ప్లే కూడా మనకు బాగానే ఉంటుంది అండ్ కెమెరాస్ కూడా బాగానే ఉంటాయి. సో ఓవరాల్గా మీకు 45,000 రేంజ్లో ఒక ఐఫోన్ కావాలంటే మాత్రం ఇప్పటికి కూడా iPhone XR మీకు మంచి ఆప్షన్ అవుతుంది. అండ్ ఇంకొకటి, మీకు అర్జెంట్ ఉంటే iPhone XR ఇప్పుడు కొనండి. ఒకవేళ మీరు వెయిట్ చేయగలిగితే మాత్రం వెయిట్ చేయండి. నెక్స్ట్ మంత్ లేకపోతే ఇంకొక 2 monthsలో iPhone 12 సిరీస్ అయితే లాంచ్ అవుతాయి. 12 సిరీస్ లాంచ్ అయినాక మనకు ఈ XR వీటి మీద ప్రైస్ డ్రాప్ అవ్వడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అప్పుడు ఇంకా మనం 40,000 రేంజ్లో కూడా iPhone XR అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో దివాళీ దసరా సేల్లో. సో మీరు అప్పటి వరకు వెయిట్ చేస్తే మాత్రం వెయిట్ చేయండి, మనకి ఇంకా తక్కువ ప్రైస్లో రావడానికి ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు ఒప్పో A9 అయితే ఉంది 14,000లో. సో దీంట్లో మనకు స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో 4GB ర్యామ్ 128GB స్టోరేజ్తోని నేనైతే అంతగా రికమెండ్ చేయను. మనకు 16,000లో దీనికన్నా బెటర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో బెటర్ టు స్కిప్ ఒప్పో A9. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు రెడ్మీ K20 అయితే ఉంది 20,000 రేంజ్లో. అంటే మనకు ఎక్స్చేంజ్ చేస్తే ఎక్స్ట్రా 2,000 రూపీస్ వరకు అయితే ఆఫ్ అవుతుంది. సో మీరు ఎక్స్చేంజ్ చేసే ప్లాన్ ఉంటే మాత్రం 20,000 రేంజ్లో ఈ ఫోన్ కూడా మనం కన్సిడర్ అయితే చేయవచ్చు, ఓకే అని చెప్పొచ్చు. ఈ ఫోన్ మనకు సో 730 ప్రాసెసర్తో వస్తుంది. ఇప్పుడు 20,000 రేంజ్లో చూసుకుంటే మనకు రియల్మీ 7 Pro ఉంది, కాకపోతే దాంట్లో 720 ప్రాసెసరే ఉంది అండ్ పంచోల్ AMOLED డిస్ప్లే వస్తుంది మనకు. దీంట్లో మనకు ఫుల్ వ్యూ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో AMOLED డిస్ప్లే దీంట్లో కూడా మనకు ఫుల్ వ్యూ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో 730 ప్రాసెసర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకు మంచి కెమెరా సెటప్ ఉంటాయి, 48+13+8 ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 4000 mAh బ్యాటరీ, 6GB ర్యామ్ 64GB స్టోరేజ్తో వస్తుంది. సో ఎక్స్చేంజ్ చేసే ప్లాన్ ఉంటే మాత్రం 20,000 రేంజ్లో సో మనం రెడ్మీ K20 అయితే కన్సిడర్ చేయవచ్చు. సో ఇప్పుడు కూడా ఒక మంచి ఆప్షన్ అనేది చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ iQOO 3 అయితే ఉంది. మనకి ఇది 32,000 రేంజ్లో అయితే వస్తుంది. యాక్చువల్గా 35,000 రేంజ్లో ప్రైస్ అయితే ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. సో 32,000 రేంజ్లో అంటే ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. పవర్ఫుల్ ఫోన్, ఎవరైతే హెవీ యూజర్స్ హెవీ గేమర్స్ ఉన్నారో వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. మనకి 8GB ర్యామ్ 128GB స్టోరేజ్తో వస్తుంది. మనకి 6.44 inch FHD ప్లస్ డిస్ప్లే ఉంటుంది. దీంట్లో హైలైటింగ్ ఏంటంటే స్నాప్డ్రాగన్ 865 మనకు టాప్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. మనకు పవర్ఫుల్ ప్రాసెసర్, ఎంత హెవీ గేమ్నైనా ఎంత హెవీ యాప్నైనా కూడా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది, అంటే మనకి ఇది AMOLED ప్యానెల్తో అయితే వస్తుంది. 55 watt
సూపర్ ఫ్లాష్ ఛార్జ్ అయితే ఉంటుంది మనకి దీంట్లో 4440 mAh బ్యాటరీతోని. అండ్ దీంట్లో మనకు మాన్స్టర్ టచ్ బటన్స్ కూడా ఉంటాయి. సో గేమింగ్ అయితే చాలా హెల్ప్ అవుతాయి. సో ఎవరైతే గేమింగ్ కోసం ఒక ఫోన్ కొనాలనుకుంటారో పవర్ఫుల్ ఫోన్, సో గేమింగ్ అండ్ హెవీ యూసేజ్కి ఇది వాళ్ళకు ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. సో మీరు హెవీ యూజర్ అయితే మాత్రము iQOO 3 ఇప్పుడు కూడా ఒక మంచి ఆప్షనే. మీరు ఈ ఫోన్ అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ LG G8X అయితే ఉంది. ఇది మనకు 15,000 ఆఫ్ అయితే అవుతుంది ప్రీపెయిడ్ మీద. యాక్చువల్గా ఇది మనకు 60,000 ఆ రేంజ్లో అయితే ఉంటుంది, బట్ ఇప్పుడు మనకు 40,000లోనే వస్తుంది, 39,990లో. సో 40,000 అంటే మాత్రం ఒక మంచి ఆప్షన్ ఇది. కాకపోతే ఇది అందరికీ సూటబుల్ అయితే కాదు, ఓన్లీ ఇది స్పెసిఫిక్ మెంబర్స్కి ఈ ఫోన్ అయితే సూట్ అవుతుంది. ఎందుకంటే మనకు డ్యూయల్ డిస్ప్లేతో అయితే వస్తుంది. అంటే ఈ విధంగా మనకు 2 డిస్ప్లేస్ అయితే ఉంటాయి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. సో దీన్ని మనం ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసుకోవచ్చు. మనకి ఇది ఫోల్డబుల్ డిస్ప్లే అని చెప్పొచ్చు. అంటే డిస్ప్లే ఫోల్డ్ అయితే కాదు, బట్ ఇక్కడ మనకు 2 డిస్ప్లేస్ అయితే ఉంటాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. సో మల్టీ టాస్కింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అయితే అవుతుంది. దీంట్లో మనకు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే ఉంది, స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ ఉంది. అండ్ 12+13 మెగాపిక్సెల్ రేర్ కెమెరా ఉంది, డ్యూయల్ కెమెరా. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. 6.4 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. అంటే 2 డిస్ప్లేస్ కూడా మనకు సేమ్ రెజల్యూషన్తో అయితే ఉంటాయి. 6GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్తో అయితే వస్తుంది. సో మీకు 2 డిస్ప్లేస్ కావాలి, మల్టీ టాస్కింగ్ చేస్తా అంటే మాత్రం మీరు ఇప్పుడు కన్సిడర్ అయితే చేయొచ్చు. బట్ మీకు 2 డిస్ప్లేస్ అవసరం లేదంటే మాత్రము సో నేనైతే దీన్ని అంతగా రికమెండ్ చేయను. ఈ బడ్జెట్లో మనకు దీనికన్నా మంచి ఫోన్స్ అయితే ఉన్నాయి, ఇంకా మంచి స్పెసిఫికేషన్స్తోని. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకు పోకో M2 Pro కూడా ఉంది. సో 14,000లో. సో పోకో M2 Proని కూడా మనం కన్సిడర్ అయితే చేయొచ్చు 14,000లో. దీంట్లో మనకు స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ ఉంటుంది. ఏదైతే మనకి ఇప్పుడు రియల్మీ 7 Proలో ఉందో 20,000 ఫోన్లో ఏదైతే ప్రాసెసర్ ఉందో మనకి ఇక్కడ 14,000లోనే వస్తుంది 720G. సో మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అనేది చెప్పవచ్చు. అండ్ ఇది మనకు 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్ ప్రైస్ 14,000 ఉంది. అండ్ 6GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్ ప్రైస్ మనకు 15,000 అయితే ఉంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ మనకు దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది, 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. బ్యాక్ సైడ్ మనకు 48+8+5+2 క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. సో ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మాత్రం మనకు బాగానే ఉన్నాయని చెప్పవచ్చు. 14,000 మీ బడ్జెట్ అయితే మాత్రం ఈ ఫోన్ అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. పోకో M2 Pro కూడా మనకు మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఇన్ఫినిక్స్ హాట్ 9 ఉంది. సో ఈ ఫోన్ అయితే మీరు స్కిప్ చేసేయండి. సో 9,500 ఇక్కడ మీడియాటెక్ హీలో P22 ప్రాసెసర్ ఉంటుంది. సో వద్దు, నేనైతే రికమెండ్ చేయను. అండ్ 9 Pro కూడా నేను రికమెండ్ చేయను. పోకో X2 17.5లో సో ఇప్పుడు కూడా మనం కన్సిడర్ అయితే చేయవచ్చు. 17.5లో ఒక మంచి ఆప్షన్ అనేది చెప్పొచ్చు. మనకి ఇది 6GB ర్యామ్ 64GB స్టోరేజ్తో వస్తుంది. దీంట్లో కూడా మనకు స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ అయితే ఉంటుంది. మంచి పవర్ఫుల్ ప్రాసెసర్, మంచి కెమెరాస్ కూడా ఉంటాయి. 64+8+2+2 రేర్ కెమెరా, ఫ్రంట్ 20+2 ఉంటుంది. ఇది మనకు 6.67 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. ఇది మనకు AMOLED అయితే కాదు, IPS ప్యానెలే. కాకపోతే మంచి డిస్ప్లే అయితే ఉంటుంది. దీంట్లో మనకు హయ్యర్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్. సో ఈ ఫోన్ కూడా మీరు కన్సిడర్ చేయవచ్చు 17,500 మీ బడ్జెట్ అయితే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకు రియల్మీ 6 Pro కూడా ఉంది. సో ఈ ఫోన్ కూడా మీరు కన్సిడర్ చేయవచ్చు 18,000లో. దీంట్లో కూడా మనకు హయ్యర్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. సో ఇది మనకు 90Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. దీంట్లో మనకు స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ ఉంటుంది. సో మనకి ఏదైతే పోకో X2లో చూసామో దానికన్నా కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. దీంట్లో 730G కొంచెం బెటర్ 720Gతో కంపేర్ చేస్తే. దీంట్లో 30W ఫాస్ట్ ఛార్జ్ అయితే ఉంది, 4300 mAh బ్యాటరీతో వస్తుంది. బ్యాక్ సైడ్ 64+12+8+2 ఉంది. ఫ్రంట్ 16+8 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉన్నాయి, సెల్ఫీ కెమెరాస్. సో మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్ సైడ్కి ఉంటుంది. దీంట్లో మనకు కెమెరాస్ కొంచెం బెటర్ అయితే ఉంటాయి, స్లైట్ ఎడ్జ్ బెటర్ అయితే ఉంటాయి. సో ఈ ఫోన్ కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు 18,000 అయితే. సో నా సజెషన్ ఏంటంటే 18,000 వరకు మీరు వస్తే ఇంకొక 2,000 యాడ్ చేసుకుంటే రియల్మీ 7 Pro తీసుకోండి. దాంట్లో మనకి ఇంకా AMOLED ప్యానెల్ అయితే ఉంటుంది, అది దీనికన్నా కొంచెం బెటర్ అయితే ఉంటుంది. సో నా సజెషన్ అది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకు ఐటెల్ విజన్ 1 ఉంది. సో స్కిప్ చేసేయండి ఫోన్ని. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకు రెడ్మీ 9i ఉంది. సో 8,300లో 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ మీ మెయిన్ ప్రయారిటీ అయితే. సో మీరు హెవీ యూజర్ కాదంటే మాత్రం ఈ ఫోన్ అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. దీంట్లో మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండదు, ఓన్లీ బ్యాక్ సైడ్ మనకు 13 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అండ్ మనకు మీడియాటెక్ హీలో G25 ప్రాసెసర్తో వస్తుంది. అంత హెవీ ప్రాసెసర్ అయితే కాదు. సో మీరు
నార్మల్ యూజర్ 4GB ర్యామ్ 64GB స్టోరేజ్తో ఒక ఫోన్ కావాలంటే మాత్రం 8300లో ఈ ఫోన్ అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. బ్యాటరీ కూడా మనకు దీంట్లో బాగానే ఉంటుంది, డిస్ప్లే కూడా ఓకే అనేది చెప్పొచ్చు. సో కెమెరాస్ యావరేజ్ ఉంటాయి అండ్ పర్ఫార్మెన్స్ కొంచెం యావరేజ్ అయితే ఉంటుంది. సో ఇది ఒక్కటైతే మీరు చూసుకోండి. సో 8300 అయితే మీరు ఈ ఫోన్ కూడా కన్సిడర్ చేయొచ్చు. నా సజెషన్ ఏంటంటే 4GB ర్యామ్ 64GB మీ మెయిన్ ప్రయారిటీ కాకపోతే ఇదే బడ్జెట్లో మనకు రెడ్మీ 8 డ్యూయల్ కూడా ఉంది. అది మనకి ఇంకా మంచి ఆప్షన్ అవుతుంది. దాంట్లో మనకు కొన్ని యాడ్ ఆన్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో నేనైతే 8 డ్యూయల్ని అయితే రికమెండ్ చేస్తాను. సో 9 అయితే కంపేర్ చేస్తే మీరు అది కూడా చూడొచ్చు. 3GB ర్యామ్ 32GB స్టోరేజ్ ఓకే అంటే 8 డ్యూయల్కి వెళ్ళండి. మీకు 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ కావాలంటే మాత్రం మీరు ఈ ఫోన్ అయితే కొనొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ రియల్మీ X2 Pro కూడా ఉంది. ఇది మనకు 26,000లో వస్తుంది, అంటే ఎక్స్చేంజ్ ఆఫర్ ఉన్నట్టుంది. సో మీరు ఏమైనా ఎక్స్చేంజ్ చేయగలిగితే మాత్రం 26,000లో ఇది కూడా మనకు ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. సో దీంట్లో మనకు AMOLED ప్యానల్ ఉంటుంది. సో AMOLEDలో హయ్యర్ రిఫ్రెష్ రేట్ అంటే ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఈ బడ్జెట్లో చూసుకుంటే AMOLED ప్యానల్ విత్ హయ్యర్ రిఫ్రెష్ రేట్ అంటే మనకు OnePlus Nordలో ఉంది. అండ్ ఇప్పుడు 26,000లో ఇది వస్తే మాత్రం డెఫినెట్గా ఈ ఫోన్ అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్. దీంట్లో మనకు Snapdragon 855+ ప్రాసెసర్ అయితే ఉంటుంది. అండ్ AMOLED ప్యానల్ ఉంటుంది, 90Hz రిఫ్రెష్ రేట్తో, వాటర్ డ్రాప్లెట్ నాచ్ ఉంటుంది. అండ్ ఇది మనకు బ్యాక్ సైడ్ 64+13+8+2 కార్డ్ సెటప్ ఉంటుంది. కెమెరా ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్తో వస్తుంది. సో 26,000 రేంజ్లో వస్తే మాత్రము ఈ ఫోన్ అయితే మనం కళ్ళు మూసుకొని కొనవచ్చు. అండ్ ఇది మనకు 50W ఫ్లాష్ చార్జ్ సపోర్ట్తో అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వివో V19 నేనైతే రికమెండ్ చేయను ఈ ఫోన్ని. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు రియల్మీ X ఉంది, చాలా అవుట్డేటెడ్ ఫోన్. సో ఈ ఫోన్ కూడా నేను రికమెండ్ అయితే చేయను. AMOLED ప్యానల్ పాపప్ కెమెరాతో వస్తుంది, బట్ ఇది అవుట్డేటెడ్ ఫోన్ మనకి ఇప్పుడు. సో ఆ ప్రైస్లో మనకి ఇంకా మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో బెటర్ టు స్కిప్ రియల్మీ X. అండ్ నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ X50 Pro ఉంది మనకు, 5G ఫోన్ ఇది మనకు 39,000లో. కాకపోతే రియల్మీ బ్రాండ్కి నేను ఇంత బడ్జెట్ అయితే అంతగా రికమెండ్ అయితే చేయను. ఈ బడ్జెట్ వరకు వస్తే మనకు OnePlus ఫోన్స్ అయితే ఉంటాయి, అవి మనకి ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తాయి, స్టేబుల్ ఉంటాయి, మనకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అవన్నీ కూడా కరెక్ట్గా వస్తాయి. సో నేను OnePlus డివైజెస్ని అయితే రికమెండ్ చేస్తాను. 30,000 అబోవ్ వెళ్తే, 30,000 అండర్లో అయితే మనము కన్సిడర్ అయితే చేయొచ్చు. బట్ 39,000 కాబట్టి నేనైతే దీన్ని అంతగా రికమెండ్ అయితే చేయను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు రియల్మీ X3 ఉంది. సో నేను ఈ ఫోన్ కూడా రికమెండ్ అయితే చేయను. దీనికన్నా మనకు రెడ్మీ K20 Pro మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఎందుకంటే దీంట్లో మనకు 3.5mm జాక్ ఉండదు. అండ్ డిస్ప్లే కూడా మనకు IPS LCD ప్యానలే, హయ్యర్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది, బట్ IPS ప్యానలే. సో నేనైతే దీనికన్నా కొంచెం తక్కువ బడ్జెట్లో K20 Proని తీసుకోమని అయితే చెప్తాను. K20 Pro మనకు కొంచెం మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో రియల్మీ X3 సూపర్ జూమ్ని కూడా నేనైతే రికమెండ్ చేయను. సో ఈ బడ్జెట్కి ఎవరైతే వస్తున్నారో రియల్మీలోనే ఫోన్ కావాలంటే మాత్రం రియల్మీ X2 Pro మంచి ఆప్షన్ అవుతుంది వీటితో కంపేర్ చేస్తే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే Reno 2Z కూడా ఉంది, 28,000లో Reno 2Z. సో ఈ ఫోన్ని కూడా నేనైతే రికమెండ్ చేయను. సో P90 ప్రాసెసర్ నాట్ యాక్సెప్టబుల్ అట్ 28,000. క్రేజీ ఆఫర్ అండ్ మోటో ఫ్లాగ్షిప్ అనేది ఉంది, మోటో రేజర్ మీద క్రేజీ ఆఫర్ అంట 94,999. సో ఎవరికైతే ఫ్లిప్ ఫోన్ కావాలనుకుంటారో వాళ్ళైతే కొనవచ్చు. బట్ చాలా ఎక్స్పెన్సివ్ ఇది. జస్ట్ ఆ ఫ్లిప్ ఆ డిజైన్కి ఆ బ్రాండ్కి మాత్రం మనం మనీ అయితే పెట్టాలి. అంత పవర్ఫుల్ స్పెక్స్ అయితే మనకు దాంట్లో ఏమీ ఉండవు. సో మీకు ఆ ఫ్లిప్ మెకానిజంలో ఒక ఫోన్ కావాలంటే సో చిన్న ఫార్మ్ ఫ్యాక్టర్లో ఈ ఫోన్ అయితే మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే Oppo A12 skip this phone, Vivo Y30 skip this phone, Oppo Reno 10X Zoom ఇది మనకు 38,990 చూపిస్తుంది, బట్ ఆఫర్లో 12,000 ఆఫ్ అని చూపిస్తుంది ప్రీపెయిడ్లో. అంటే 25,000 26,000 రేంజ్లో అయితే మనకు ఈ ఫోన్ అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ప్రీవియస్ సేల్స్లో చూసుకుంటే కూడా మనకి 25,000 ఆ రేంజ్లో అయితే వచ్చింది. సో ఈ ఫోన్ కూడా మనం కన్సిడర్ అయితే చేయొచ్చు 25,000-26,000 రేంజ్ పరంగా చూసుకుంటే. సో దీంట్లో మనకు Snapdragon 855 ప్రాసెసర్ ఉంటుంది, కెమెరాస్ చాలా బాగుంటాయి దీంట్లో మనకు. సో అండ్ డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది బెజల్ లెస్గా. అండ్ ఆ పాపప్ మెకానిజం కూడా మనకు కొంచెం డిఫరెంట్గానైతే ఉంటుంది. సో ఈ ఫోన్ కూడా మీరు కన్సిడర్ అయితే చేయవచ్చు 26,000 రేంజ్లో వస్తే. సో ఓవరాల్గా డీల్స్ అయితే ఇవి. సో మీకు ఏది బెస్ట్ డీల్ అనిపించింది కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. మీరే మొబైల్ ఫోన్ కొనాలనుకుంటున్నారు. అండ్ ఈ ఫోన్కి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో వదిలేస్తాను, అక్కడ నుంచి చెక్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి, అక్కడ నేను రెగ్యులర్ డీల్స్ అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తుంటాను. వీడియోకి అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అపోక్ దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.